హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అసిస్టెంట్ లోకో పైలట్ 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆర్ఆర్బి నుండి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ లాస్ట్ టైం క్యాలెండర్ నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా పెరలగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు కమింగ్ 2025కి సంబంధించి కూడా మనకు ఇప్పుడు 9,970 వేకెన్సీస్తో అండ్ ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకునే ఏంటంటే ఇంకా సికింద్రాబాద్ సంబంధించి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే సికింద్రాబాద్ సంబంధించి మనకు ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయండి. సో అది కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు చెప్తాను. బిఫోర్ దట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి, అప్లికేషన్ డేట్స్ ఎలా ఉంటాయి, సో ఇవి కూడా ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ అంతకంటే ముందుగా కూడా ఎవరైతే ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సంబంధించి మనము మన ఐరేజ్ యాప్లో మనం ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బికి సంబంధించిన కోర్సెస్ మనకు అవైలబుల్లో ఉన్నాయండి. సో వ్యాలిటీ వైజ్గా మీకు ఇక్కడ ప్రైస్ ఉండడం జరిగింది. సో విత్ బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మంచి ఫ్యాకల్టీ చేత అప్డేటెడ్ కంటెంట్తో ఈ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ అందుబాటులో ఉండగా తక్కువ ప్రైస్లో ఈ కోర్సెస్ మీకు మన ఐరేజ్ అకాడమీ యాప్లో ఉంటాయి. ఎవరైతే ఐరేజ్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ని మీరు ప్లే స్టోర్ నుండి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఇందులో కోర్స్ మీరు వెళ్ళి డెమో వీడియోస్ కూడా చూసి నచ్చితేనే మీరు తర్వాతకి జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో 3 మంత్స్కి మీకు 2499 ఉంటుంది, 6 మంత్స్కి 3499 అండ్ 1 ఇయర్కి 4399 ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇందులో కూడా మీకు ఏంటంటే సార్ మాకు జిఎస్ ఇవన్నీ ఓకే సార్, బట్ మాకు ఓన్లీ అర్థమెటిక్ మ్యాథ్స్ కావాలి ఇలాంటివి అనుకున్న వాళ్ళైతే ఎక్స్క్లూజివ్గా రైల్వే ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర్ సార్ సపరేట్గా రైల్వే మనకు చాలా వేకెన్సీస్ వస్తున్నాయి. లక్షల్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి రైల్వే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఎక్స్క్లూజివ్గా సో రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా యాడ్ చేసి అందులో కాన్సెప్ట్ చెప్తూ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా అన్ని ఎగ్జామ్స్ని అనలైజ్ చేస్తూ చాలా మంచిగా చేసిన కోర్స్ అండి ఇది. సో మీకు ఈ కోర్స్ కూడా సపరేట్గా 3.0 అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంటుందన్నమాట. ఇది మీకు కూడా ఓన్లీ 1499 మాత్రం అవైలబుల్లో ఉంటుంది. సో ద బెస్ట్ కోర్స్ అండ్ రైల్వే ఆస్పిరెంట్స్కి తప్పకుండా ఫాలో అవ్వాల్సిన కోర్స్ అన్నమాట. ఇది చాలా మంచిగా నీట్గా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో రైల్వే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చేసిన కోర్స్ అన్నమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్దామండి. మేజర్గా మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 12th ఏప్రిల్ ఉంటుందండి. సో 12th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 11th మే వరకు మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 12th ఏప్రిల్ టు 11th మే. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది అన్నమాట. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే సర్వర్ ఇష్యూస్ వల్ల మనం అప్లై చేయడం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మనం తప్పులు జరగకుండా ఉండాలంటే ముందుగానే మనం ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది అన్నమాట. దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే పెట్టేసుకొని మనం అప్లై చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఓకే, సో ఇవి అప్లికేషన్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ అసలు ఈ ఎగ్జామ్ నార్మల్గా ఎంత శాలరీ ఉంటుంది, అసలు లెవెల్ ఎంత అంటే లెవెల్ 2 అండి. నార్మల్గా లెవెల్ 2 పోస్ట్ ఇది. సో అండ్ ఇనిషియల్ పే వచ్చేసి 19,900 ఉంటుందన్నమాట. ఓకే, మనకు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1 అన్నమాట. ఇక్కడ మనం A1 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఒకసారి మెడికల్ స్టాండర్డ్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం అన్ని చేశాక మెడికల్ స్టాండర్డ్స్ అని లేవనుకోండి మనం తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో A1 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏమొస్తాయంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఏంటంటే అవి డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి, నియర్ విజన్ ఎంత 0.6 ఉండే వితౌట్ గ్లాసెస్ మనకు, అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, సో మెసోపిక్ విజన్. సో ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. ఒకసారి మీకు చూసుకోండి, ఇవి మనకేంటంటే ఒకసారి మనం అక్కడ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిది అన్నమాట. ఒకసారి మీకు ఇవ్వండి, నేను కష్టపడి ప్రిపేర్ అయ్యాక ఇవి తర్వాత లేకపోతే బాగుంటుంది కాబట్టి ఒకసారి మీరు ముందుగానే ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మనం మళ్ళీ అంతా ఫైనల్ అయిపోయాక లాస్ట్లో అక్కడికి వెళ్ళాక బాధపడితే బాగుంటుంది కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా వీటిని కూడా ముందుగానే మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుని అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది A1 మెడికల్ స్టాండర్డ్స్ అంటే. నెక్స్ట్ మనకు ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ అండి. అది కూడా ఇప్పుడు July 1, 2025. ఓకే, July 1 వరకు 18-30 ఇయర్స్ ఉండాలన్నమాట మనకు. సో వేకెన్సీస్ చెప్పాం కదా 9970. అయితే ఈ ఏజ్ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే మనకు SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది అన్నమాట. అండ్ రిమైనింగ్ మనకు ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకు వాళ్ళ తగ్గట్టు మీకు ఎక్స్ఎల్ 3 ఇయర్స్ ఉంటుంది అన్రిజర్వ్డ్ అయితే, ఓబీసీ వాళ్ళకి 6 ఇయర్స్ ఉంటుంది, SC ST వాళ్ళకి 8 ఇయర్స్ ఉంటుంది. అలా మీకు డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మీకు డిఫరెంట్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే మ్యాచ్గా 18 to 30. ఓకే, సో ఇందులో మనకు అది కూడా డేట్స్ మెన్షన్ చేశాడు 18 to 30 ఇయర్స్ అని చెప్పాం కదా మనం. అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉంటారో ఓకే, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి
2/7/1985 ఓకే అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఓకే నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే 2/7/1992 ఓకే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2/7/1990 ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే మన కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ సో రిమైనింగ్ ఎవరైతే నార్మల్గా ఆల్ క్యాండిడేట్స్ అయితే మ్యాక్సిమం అయితే 1/7/2007 అనమాట ఇది నార్మల్ ఓకే సో ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది యాజ్ పర్ కేటగిరీ వైజ్గా ఓకే ఇక్కడ మనకు డేట్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ డేట్ని చూసుకోండి ఓకే నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పోస్ట్కి ఏంటంటే మనకు లోకో పైలట్ పోస్ట్కి మనకు తెలుసుగా లెవెల్ 2 పోస్ట్ అని చెప్పాం 99తో 9 మనకి ఇది బేసిక్ నార్మల్గా అంటే ఇనిషియల్ పే ఉంటుంది మీకు ఓకే ఓకే అయితే ఇందులో ఏముండాలంటే 10th క్లాస్ ఆర్ SSLC ప్లస్ ITA ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ in the trades of fitter, electrician, mechanic okay next mechanic, radio TV mechanic, maintenance, electronics mechanic, motor vehicle, wireman, tractor mechanic okay coil winder, mechanic in diesel, హీట్ ఇంజన్ అంటే మనకు ఐటీఐలో ఈ స్పెసిఫికేషన్స్ మీకు నార్మల్గా ఇన్ ద ట్రేడ్లో ఈ ట్రేడ్లో మీరు ఏ చేసినా సరే అందులో డిఫరెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి మీ పోస్టులు దగ్గర మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టు అక్కడ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఇన్ ట్రేడ్ అనేది మ్యాండటరీ అన్నమాట ఓకే మీ ఐటీఐలో ఈ ట్రేడ్ సంబంధించి ఏదైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు అదన్నమాట నెక్స్ట్ లేదా 10th క్లాస్ ఆర్ SSLC ప్లస్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అంటే ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీకు అప్రెంటిస్షిప్ ఉన్నా సరే ఈ ఐటీఐ ద్వారా మీకు ఐటీఐ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు అప్రెంటిస్షిప్ చేసినా సరే మీరు ఎలిజిబుల్ అన్నమాట లేదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ ఆర్ SSLC ప్లస్ 3 years ఇన్ డిప్లొమా మెకానికల్ అంటే 3 years డిప్లొమా కోర్స్ ఏదైతే చేస్తారో అది ఎందులో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సో ఇదైనా సరే మీరు ఎలిజిబుల్ అన్నమాట కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఐటీఐ ఓకే సో మీకు 10th క్లాస్ ప్లస్ 3 years డిప్లొమా ఓకే 3 years డిప్లొమా కూడా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఓకే ఇది కూడా ఎలిజిబుల్ అండి నెక్స్ట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ నార్మల్గా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట ఓకే సో ఇందులో ఎస్పెషల్లీ డిగ్రీ ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సో వీళ్ళు కూడా నార్మల్ ఏదైతే బీటెక్ ఉంటుంది నార్మల్ డిగ్రీ బీటెక్ వాళ్ళు ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి ఓకే మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉండాలంటే జనరల్ క్యాండిడేట్స్కి నార్మల్గా అయితే 500 రూపీస్ ఉంటుంది ఇందులో కూడా రీఫండ్ అవుతుంది ఎంత రీఫండ్ అవుతుందంటే మీరు ఈ CBT 1 ఎగ్జామ్ రాశాక మీకు అది రీఫండ్ అవుతుంది అన్నమాట ఎంత 400 రీఫండ్ అవుతుంది నెక్స్ట్ ఈ SC ST ఎక్స్-సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ EBC నాట్ OBC ఆర్ EWS EBC వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది వాళ్ళు కూడా మనకి ఏదైతే ఎగ్జామ్ CBT 1 ఎగ్జామ్ రాస్తామో అది రాస్తే ఇది కూడా మనకు 250 ఫుల్ అమౌంట్ అనేది మనకు రీఫండ్ అవుతుంది ఇది ఎగ్జామ్ అప్లై చేయడానికి ఫీజు అన్నమాట ఓకే అది నెక్స్ట్ అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓకే ఫస్ట్ CBT 1 చెప్పాం కదా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది అది క్వాలిఫై అయితే అది క్వాలిఫైయింగ్ మాత్రం ఉంటుంది అండ్ ఇది క్వాలిఫైయింగ్ మాత్రం ఉంటుంది అండ్ నెక్స్ట్ అది క్వాలిఫై అయితే CBT 2 ఉంటుందన్నమాట అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే అందులో 2 parts ఉంటాయి అది కూడా చెప్తాను ఇలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ నెక్స్ట్ C ప్యాటర్న్ ఉంటుందన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ రెండు అవుతాయి దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మీకు ఓకే అయితే CBT 1 అని చెప్పాం కదా CBT 1లో మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అండ్ సిలబస్ ఏముంటుందో కూడా ఒకసారి చూద్దాం ఓకే CBT 1 కోసం మనకి ఏంటంటే మనకు ఓవరాల్గా 75 మార్క్స్ అనేది మనకు ఎగ్జామ్ ఉంటుంది ఈ 75 మార్క్స్లో మనకు మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ ఉంటుంది అండ్ రీజనింగ్ వచ్చేసి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటారు కదా అది 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 25 మార్క్స్ ఉంటుంది జనరల్ సైన్స్ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ ఉంటుంది అన్నమాట ఓకే మనకు టైం వచ్చేసి 60 minutes టైం ఉంటుంది ఓకే సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ మీ ప్రిపరేషన్లో మీరు మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడం వల్ల ఈ టైంను ఈజీగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు ఓకే సో బట్ ఆర్ఆర్బీకి సంవాట్ ఇది బెటర్ అండి ఎందుకంటే మనకు థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ 45 ఉంది కాబట్టి మనం మాక్ టెస్ట్ ఎక్కువ రాయడం వల్ల టైం అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ 60 క్వశ్చన్స్ మనం 60 minutesలో 75 క్వశ్చన్స్ అని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట 75 మార్క్స్ అయితే ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది రైల్వే ఎగ్జామ్స్ అన్న బేసిక్గా మనకు SSC ఎగ్జామ్స్ తీసుకున్న వేరే బ్యాంక్
ఎగ్జామ్స్ తీసుకున్నా లేదంటే నార్మల్గా వేరే నెగిటివ్ మార్క్ ఉన్న ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే మ్యాక్సిమం 0.25 మాత్రం నెగిటివ్ ఉంటుంది మ్యాక్సిమం నార్మల్గా. బట్ ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి వస్తే మాత్రం మనకు 130 నెగిటివ్ ఉండడం వల్ల మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా జాగ్రత్తగా మన క్వశ్చన్ ఆన్సర్ తెలిసినట్టయితేనే మనం చేయాల్సి ఉంటుంది. లేదంటే రాళ్ళు వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకు నెగిటివ్ మార్కింగ్ వల్ల మనకు స్కోర్ అనేది ఆటోమేటిక్గా మనది చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట, చాలా తగ్గిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సెంటేజ్ ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 40% వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకు 25%. అయితే ఇందులో సిలబస్ చెప్పాను, సిలబస్ కూడా చూద్దాం ఒకసారి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అవేర్నెస్ అనుకున్నాం కదా, అందులో సిలబస్ ఏముంటుంది కూడా ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్, బోర్డమాస్, డెసిమల్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎల్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అడిషన్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఇది అన్నమాట మొత్తం. ఓకే, నెక్స్ట్ మెంటల్ రీజనింగ్ వచ్చేసి ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాయిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్స్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వమాట. నెక్స్ట్ జనరల్ సైన్స్కి వచ్చేసి మేజర్గా ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఎప్పుడైనా సరే జనరల్ సైన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చెప్పారు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్. మీకు మనం 6 to 10th ఏది చదువుకుంటామో ఆ లెవెల్లో అన్నమాట. ఓకే, జనరల్ అవేర్నెస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్. ఓకే, జనరల్గా ఇదే మామూలుగా పాలిటీ, జనరల్ రేట్, కంట్రీ రేటెడ్ పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ టెక్నాలజీ ఇవి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఇది CBT 1 సంబంధించి. CBT 1 కానీ CBT 2 కానీ ఇదే సిలబస్ ఉంటుంది నార్మల్గా. ఇది మన నార్మల్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ సంబంధించి జనరల్ సైన్స్ అని సరే. బట్ CBTలో మీకు ఎడిషన్ యాడ్ అవుతుంది. అది పేపర్ ప్యాటర్న్ చూపిస్తాను, తర్వాత మీకు చెప్తాను. ఇందులో 2 parts ఉంటాయండి మనకు. CBT 2లో మనకు CBT 1 క్వాలిఫై అయ్యాక వీ హ్యావ్ టు రైట్ టు CBT 2. ఇందులో 2 parts ఉంటాయి. ఈ 2 parts మనకు పేపర్ 1 అంటే పార్ట్ ఏ ఏంటంటే మనకు మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి రిలవెంట్ ట్రేడ్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అసలు 10th క్లాస్ ప్లస్ దాంతోపాటు ITI ట్రేడ్ ఉండాలి. సో అందులో అండ్ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇవన్నీ అనుకున్నాం కదా, ఆ రిలవెంట్ ట్రేడ్ తగ్గట్టు మీకు ఇక్కడ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ 75 మార్క్స్కి ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 75లో మీరు క్వాలిఫై అవుతే సరిపోతుంది. పార్ట్ బి అనేది మీరు క్వాలిఫై అవుతే సరిపోతుంది. పార్ట్ ఏ మాత్రం మీకు స్కోర్ కన్సిడరబుల్ అవుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. మీరు ఇక్కడ సమ్ స్కోర్ ఏది చేస్తారో ఈ కట్ ఆఫ్ రీచ్ అవుతే మీకు అప్పుడు జాబ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ 100 మార్క్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. ఇది క్వాలిఫై సరిపోతుంది. 90 minutes ఆఫ్ టైం ఉంటుంది, ఇక్కడ 60 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఇక్కడ కూడా 130 అనేది నెగిటివ్ ఉంటుంది ఇందులో. ఓకే, సో అదన్నమాట. పార్ట్ బిలో మనకు నెగిటివ్ ఏమి ఉండదండి బేసిక్. పార్ట్ బిలో కూడా నెగిటివ్ ఉంటుంది. సో పార్ట్ ఏ మాత్రం 130 నెగిటివ్ ఉంటుందండి. ఓకే, సో ఓవరాల్ టైం ఎంత ఉంటుందని 150 minutes అన్నమాట. ఓకే, 90 minutes ఏమో మనకు పార్ట్ ఏకి, పార్ట్ బికి 60 అంటే 150 minutes అంటే 2.5 hours టైం. ఓకే, ఈ 2.5 hours టైంలో మనం 2 sections అటెంప్ట్ చేయాలన్నమాట. 175 questions ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ సో మీకు సిలబస్ చూడండి. మ్యాథమెటిక్స్, జనరల్ అండ్ రీజనింగ్ సేమ్ ఉంటాయండి 2. ఓకే, నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇది మాత్రం మనకు పార్ట్ బిలో యాడ్ అవుతుంది, పార్ట్ ఏలో యాడ్ అవుతుంది. సో మనకి ఇది మాత్రం ఏంటంటే పార్ట్ 2 ఏలోనే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మొత్తం యాడ్ అవుతుంది. ఇది కంపారిటివ్లీ CBT 1. CBT 1లో మనకి ఇది ఉండదు, CBT 2లో యాడ్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మన ఐరేజ్ యాప్లో మీకు కోర్స్ ఉంటుందన్నమాట. సో ఐరేజ్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో రైల్వేస్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. మేము చెప్పిన కోర్స్, ఇంతకుముందు చెప్పిన కోర్సు. సో అందులో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మీకు సిలబస్ ఉంటుందన్నమాట. ఓకే, క్లాసులు ఉంటాయి. నెక్స్ట్ అయితే ట్రేడ్స్ అని చెప్పాను మీకు. క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఇది ట్రేడ్ సంబంధించి, పార్ట్ బికి సంబంధించి. సో మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్. సో అందులో ట్రేడ్ సంబంధించి ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్. సో ఇందులో మనకు డిఫరెంట్ కేటగిరీస్గా ఉన్నాయన్నమాట ఇవి మొత్తం పోస్టులు చెప్పింది ముందుకు. నెక్స్ట్ ఇది మనకు టైర్ 1 అంటే CBT 1, తర్వాత CBT 2, తర్వాత CBAT అనుకున్నాం కదా. ఈ CBAT చాలామందికి CBAT అంటే తెలియదు. కంప్యూటర్, సో మనకేంటి CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. సో ఈ CBAT టెస్ట్లో మనకి ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఓవరాల్గా మనకు 5 టెస్టులు ఉంటాయండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అంటే ఏముండదు. 42% అంటే మనకు స్కోర్ చేయాలి, అది క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. సో మనకు ఫస్ట్ మెమరీ టెస్ట్ ఉంటుంది, అండ్ మనకు నెక్స్ట్ మనకు ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, కాన్సన్ట్రేషన్ టెస్ట్, పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. అంటే బేసిక్గా మనకు అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మనం
ఒక ట్రైన్లో మనం లోకోపైట్గా ఉంటాం కాబట్టి బేసిక్గా మనకు అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ లేదంటే మనకి మెమొరీ పవర్ కానీ సో ఇలాంటివన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అదే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ అంటే నాలెడ్జ్. సో మనకు ఆ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మేజర్ వీటి వల్ల మీకు ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకు ఎంత మెమొరీ పవర్ ఉంది, మామూలుగా చూసిన ఎంత గుర్తుపెట్టగలుగుతున్నారు. సో ఇలాంటి మల్టిపుల్ టెస్ట్ల వల్ల వాళ్ళకి తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ టెస్ట్ పెట్టడం జరిగిందన్నమాట ఇది. సో చూడండి, మెమొరీ టెస్ట్ ఒకటి, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్, కాన్సన్ట్రేషన్ టెస్ట్, పర్సెప్షువల్ స్పీడ్ టెస్ట్. మీకు క్లియర్గా కూడా మీకు ఇక్కడ జరిగింది. ఇది మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాం మా టెలిగ్రామ్ ఛానల్లో. మీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఓవరాల్గా మనకు ఎన్ని పోస్టులు అని చెప్పాను, 9970. ఓకే, మనకు 9970 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది మన జోన్ సికింద్రాబాద్ జోన్ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. సికింద్రాబాద్ ఇక్కడ ఉందో చూడండి. ఓవరాల్గా మనకు సికింద్రాబాద్ జోన్లో మనకు మొత్తం 1000 పోస్టుల వరకు ఉన్నాయండి. ఇందులో సౌత్ సెంట్రల్ రీజన్, ఈస్ట్ కోస్ట్ రీజన్, యూఆర్ క్యాండిడేట్స్కి 435. ఓకే, మీకు జూమ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా మేజర్గా మనకు సికింద్రాబాద్ జోన్లో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. సో అందులో కూడా చూడండి, ఓవరాల్గా 9970 పోస్టులలో మనకు సికింద్రాబాద్ చూసుకున్నట్టు ఇందులో సౌత్ రీజన్కి అండ్ సౌత్ కోస్ట్ రీజన్ అండ్ ఈస్ట్ కోస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే 435 మనకు అన్రిజర్వ్డ్, ఎస్సీకి 136, ఎస్టీకి 70 అండ్ ఓబీసీకి 216, ఈడబ్ల్యూఎస్కి 110. ఓవరాల్గా 967 పోస్టులు ఉన్నాయండి మనకి దీంట్లో. ఓకే, నెక్స్ట్ 216 అన్రిజర్వ్డ్, 80 ఈస్ట్ కోస్ట్ రీజన్లో, 80 ఎస్సీ, 40 ఎస్టీ అండ్ మనకు ఓబీసీ 144, ఈడబ్ల్యూఎస్ 53 అండ్ 533 టోటల్. ఓవరాల్ సికింద్రాబాద్ సౌత్ కోస్ట్ రీజన్కి మనకు 967 పోస్టులు ఉండడం జరిగింది అన్నమాట. సో మనకు కొంచెం బెటర్గా ఉన్నాయండి పోస్టులు, ఆల్మోస్ట్ 10% ఉన్నాయి నియర్ బై. సో బెటర్ పోస్టులు అండి. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, సో ఎవరైతే ఇంకా ఐరేజ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ తక్కువ ప్రైస్కే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ని మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ. ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్.